సీతాఫలాలని తినడానికి ఇష్టపడని వాళ్ళు ఒకసారి ఇలా స్మూతీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సీతాఫలాలను తీసుకొని లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని బౌల్లోకి వేసుకొని ఆ గుజ్జులో నుంచి గింజల్ని సపరేట్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ గుజ్జు మొత్తాన్ని అందులోకి వేసుకొని ఒక పల్స్ వరకు గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఆ గుజ్జులో నుంచి గింజలు మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా మనం తీసి పెట్టుకున్న ఈ పల్ప్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని లేత కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఈ స్మూతీలోకి లేత కొబ్బరిని ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పంచదారని కూడా వేసుకోవాలి. 1 కప్ వరకు పంచదారని వేసుకొని దీన్ని మూతను పెట్టేసి మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొబ్బరి నీళ్ళను కూడా వేసుకొని మొత్తాన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకొని గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్మూతీ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చింది కదా, నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఫాలో చేసేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని